పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ కుబేర్ల స్వర్గధామం దుబాయ్లో వింత పరిస్థితులను తీసుకొచ్చాయి. సాధారణంగా ప్రపంచమంతా బంగారం ధరలు ఆకాశాన్నంటుతుంటే దుబాయ్ మార్కెట్లో మాత్రం అక్కడి వ్యాపారులు గోల్డ్పై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. యుద్ధం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో నిల్వలను వదిలించుకునేందుకు ట్రేడర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దుబాయ్ నుంచి ఇతర దేశాలకు బంగారం ఎగుమతి కావడం ప్రస్తుతం గగనమైపోయింది. ఇరాన్ క్షిపణి దాడుల భయంతో యుఏఈ గగనతలం పాక్షికంగా మూతపడటంతో బులియన్ ఎగుమతులు నిలిచిపోయాయి. సాధారణంగా బంగారం ప్రయాణికుల విమానాల్లోని కార్గో విభాగంలో రవాణా అవుతుంది. అయితే విమానాలు రద్దు కావడంతో ట్రేడర్లు తమ వద్ద ఉన్న స్టాక్ను భద్రపరచడానికి అయ్యే ఖర్చులు భరించలేక లండన్ బెంచ్ మార్క్ ధర కంటే ఔన్స్పై ఏకంగా $30 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంటే కేజీ బంగారం కొనుగోలుపై దాదాపు ₹1,00,000 పైనే తగ్గింపును ఆఫర్ చేస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు బంగారాన్ని రిఫైన్ చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రం దుబాయ్. ప్రస్తుతం విమాన మార్గాలు మూసుకుపోవడంతో రోడ్డు మార్గంలో సౌదీ అరేబియా లేదా ఒమన్ వంటి దేశాలకు బంగారాన్ని తరలించి అక్కడి నుండి ఎగుమతి చేసే అవకాశం ఉన్నప్పటికీ ట్రేడర్లు ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరని మార్కెట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఇలా రవాణా చేస్తే సరిహద్దుల వద్ద తనిఖీలు, భద్రతాపరమైన సమస్యలు, ఇన్సూరెన్స్ ఖర్చులు భారీగా పెరగడం కూడా బంగారంపై భారీ డిస్కౌంట్ల ప్రకటనకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుండి లాజిస్టిక్ ఖర్చులు 70% వరకు పెరిగాయని రిఫైనరీ నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో ఒకటైన భారత్కు దుబాయ్ నుండే ఎక్కువ శాతం బంగారం దిగుమతి అవుతుంది. రవాణా నిలిచిపోవడంతో భారత్లో ఫిజికల్ బంగారం లభ్యత కొంత తగ్గినట్లు కనిపిస్తున్నా ప్రస్తుతం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. జనవరిలో భారత్ భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో ప్రస్తుతానికి తగినంత స్టాక్ అందుబాటులో ఉన్నట్లు సమాచారం. అయితే ఈ యుద్ధం మరికొన్ని నెలల పాటు కొనసాగితే మాత్రం భారత్లో బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గనుల నుంచి వచ్చిన పసిడిని శుద్ధి చేసి మేలి బంగారం రూపంలో ఆసియా దేశాలకు ఎగుమతి చేయడంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాన కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తున్నందున దుబాయ్ గగనతలాన్ని కూడా పాక్షికంగా మూసివేయడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది.